ఒక రిలేషన్లోకి వెళ్ళాలన్నా, ఎవరైనా లవ్ చేయాలన్నా కూడా ఈ మధ్య కాలంలో ఒక భయం అయితే పెరిగిపోయింది. వాళ్ళు మనతో చివరి వరకు ఉంటారో లేదా బ్రేకప్ చెప్పి మధ్యలోనే వెళ్ళిపోతారా అని. ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని కమిటెడ్గా ఉండే రాసుల అమ్మాయిల గురించి, అబ్బాయిల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. జస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి. కానీ మెయిన్ ప్రయారిటీ అయితే మనం బయట వాళ్ళలో చూసే క్వాలిటీస్ అండ్ కమిట్మెంటే. ఈ రాసుల అమ్మాయిలు, అబ్బాయిలు కాకుండా మీతో వేరే రాసుల వాళ్ళు కమిటెడ్గా ఉన్నా కూడా వాళ్ళని వదులుకోకండి, ఇది బేస్ చేసుకొని. కానీ ఈ రాసుల వాళ్ళైతే పక్కాగా కమిటెడ్గా ఉంటారు అని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్, వృశ్చిక రాశి అమ్మాయిలు, అబ్బాయిలు లవ్ లో చాలా కమిటెడ్గా ఉంటారు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టడానికి 1,00,000 కారణాలు ఉన్నా కూడా తిరిగి మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు. సో వీళ్ళైతే చాలా కమిటెడ్ గా ఉంటారు. అండ్ నెక్స్ట్, తులారాశి అమ్మాయిలు. తులారాశి అమ్మాయిలు కూడా మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టి వెళ్లరు. నెక్స్ట్, ధనుస్సు రాశి అబ్బాయిలు కూడా మిమ్మల్ని అస్సలు వదలరు. ఏవో అనుకోని పరిస్థితుల వల్ల విడిపోవాల్సి వస్తే తప్ప చాలా నార్మల్ కండిషన్స్ లో అయితే మిమ్మల్ని వదిలి వెళ్లరు. అండ్ సింహరాశి అబ్బాయిలు. సింహరాశి అబ్బాయిలు కూడా చాలా కమిటెడ్ గా ఉంటారు. ఒకసారి ఫిక్స్ అయితే వాళ్ళ మాట వాళ్ళు కూడా వినరు. సో సింహరాశి అబ్బాయిలు కూడా చాలా జెన్యూన్ గా ఉంటారు లవ్ లో. అండ్ నెక్స్ట్, సింహరాశి అమ్మాయిలు కూడా చాలా లోయల్ గా, చాలా కమిటెడ్ గా ఉంటారు. ఒకసారి నమ్మారంటే వాళ్ళు ప్రాణంగా ప్రేమిస్తారు మిమ్మల్ని. మేషరాశి, మీనరాశి, మకర రాశి, కర్కాటక రాశి అబ్బాయిలు కూడా లవ్ లో చాలా కమిటెడ్ గా ఉంటారు. ఈ రాశుల్లో ఎవరైనా మీకు పరిచయం అయి ఉంటే వాళ్ళని అస్సలు వదిలిపెట్టకండి. వాళ్ళు మీతో కమిటెడ్ గా లాంగ్ లైఫ్ మీతో ట్రావెల్ చేస్తారు.